ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 31వ తేదీలోపు మేషరాశి జాతకులు ఈ ఒక్క వస్తువు ఎవ్వరికి ఇవ్వద్దు. ఇస్తే ఇక అంతే సంగతులు. మీరు వెళ్లమన్నా వెళ్లకుండా దరిద్ర లక్ష్మి మీ ఇంట్లోకి అడుగు వేస్తుంది, తిష్ట వేస్తుంది. ఆ వస్తువు ఏమిటి, అసలు వీరికి గోచర రీత్యా ఈ తేదీలోపు ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు ఈ యొక్క డిసెంబర్ మాసం 31వ తేదీలోపు శత్రువులతో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. అందరి ముంగిట మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నమైతే చేస్తారు. ఈ రాశి జాతకం ప్రకారం ఈ సమయంలో ఇలా కనిపిస్తుంది. ఇదివరకు మీ జీవితంలో ఇటువంటివి జరగొచ్చు, లేదంటే గనక ఇక ముందు ఇవి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. స్త్రీలకు కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి తరపున బంధువుల నుంచి కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు మీకు చెడు జరిగే అవకాశం ఉంది. మానసిక క్షోభకు గురి అవుతారు. జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు ఇలా మీరు దాటుకుని వచ్చి ఉంటారు. మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. మీరు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ యొక్క భర్త తరపు బంధువుల నుంచి కానీ, మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కానీ మానసిక క్షోభ అయితే ఎదుర్కొంటారు. అయినప్పటికీ మౌనంగా ఉండండి. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని వారిని ఎదిరించే అవకాశాలున్నాయి. మీ జీవితంలో వచ్చిన సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారాన్ని వెతుకుతారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కదండి, సహనం కోల్పోతే ఎంతటి అమాయకుడైనా సరే ధైర్యంతో ముందడుగు వేస్తారు. అయితే ఈ రాశి వారికి కొన్ని రకాల ఇటువంటి పరిస్థితులు వీరి జీవితంలో ఇటువంటి సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. పురుషుల యొక్క జీవితంలో చూస్తే గనక జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, వారి తరపు బంధువులు కావచ్చు మీ పైన కొంతకాలం పాటుగా పెత్తనం చెలాయించే అవకాశాలున్నాయి. మీ జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా మారుతుందని చెప్పొచ్చు. అనేక విజయాలను మీరు ఖచ్చితంగా వారి కారణంగానే సొంతం చేసుకుంటారు. వారు ఇచ్చే సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ తో, వారి ఆధిపత్యంతో మీ మీద వాళ్లు చెలాయించే పెత్తనం కారణంగానే మీరు కొన్ని సందర్భాల్లో అయితే విజయం పొందుకోబోతున్నారు. లాభపూరిత పనులు అనేవి ఎక్కువగా జరుగుతాయి. ఈ సమయంలో మంచి చెడు అనే అంశాలు మీ జీవిత భాగస్వామి కారణంగానే కనిపిస్తున్నాయి. కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కావున ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే ఏరికోరి కష్టాలు, ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. దీంతో కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కలిగే అవకాశం కనిపిస్తోంది. ఇరుగు పొరుగు వ్యక్తుల విషయంలో నమ్మకస్తులైన వ్యక్తుల విషయంలో జాగ్రత్త. మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి చెడు సవాళ్లు, విశ్వాసాల జోలికి మాత్రం వెళ్లొద్దు. కుటుంబ జీవితం అప్పుడే సాఫీగా సాగిపోతుంది. ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యుల వల్ల మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. మీ యొక్క వ్యాపార భాగస్వామి అందుకు కారణమై ఉండొచ్చు. కావున ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక కొన్ని మంచి ఫలితాలు, కొన్ని చెడు ఫలితాలు 31వ తేదీలోపు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ ఒక్క వస్తువును మీరు డిసెంబర్ 31వ తేదీలోపుగా ఎవ్వరికి ఇవ్వద్దు. సహాయం నిమిత్తం కావచ్చు, దానం నిమిత్తం కావచ్చు, ఇటువంటి వస్తువులు ఇవ్వద్దు. ఇస్తే గనక రికవరీ చేసుకోలేకపోతారు. కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఖచ్చితమైన జాగ్రత్తలు తప్పక తీసుకోండి. విషయం తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తే మాత్రం కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. వీరు ఇవ్వకూడనటువంటి వస్తువుల గురించి చూస్తే గనక సుగంధ ద్రవ్యాలు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులండి. సుగంధ ద్రవ్యాలు అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే గనక వీటిలో వేటిని కూడాను మీరు దానంగా, సహాయంగా అస్సలు ఇవ్వదు. మనం వంటల్లో ఎక్కువగా వీటిని వాడుతుంటాము. యాలుకలు, లవంగాలు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇవ్వదు. మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోతే పక్కింటి వాళ్ల నుండి కానీ, ఎదురింటి వాళ్ల నుండి కానీ, లేకపోతే గనక స్నేహితులు, ఇరుగు పొరుగు వ్యక్తుల
దగ్గర నుంచి ఆ వస్తువు తెచ్చుకుంటూ ఉంటామో, ఈ విధంగా ఈ రాశి వ్యక్తులు ఆ వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు, అలాగే ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇలా అస్సలు చేయొద్దు, గుర్తుంచుకోండి. ఈ రాశి వారు ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించండి. ఈ రోజే కదండి, ప్రతిరోజు ఆరాధించండి. శుక్రవారం తిథి నాడు అమ్మవారిని పూజించుకుని ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే గనక మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.